ఒక 2-3 రోజుల క్రిందట నేను ఒక వీడియో చూడడం జరిగింది. బ్రదర్ జాన్ పాల్ అనే వ్యక్తి క్రీస్తు సంఘమును గూర్చి చాలా చులకనగా మాట్లాడుతూ క్రీస్తు సంఘము అనేది దేనికి పనికిరానిది అన్నట్లుగా ఆయన మాటల్లో ఆ ఉద్దేశాన్ని నేను గమనించినప్పుడు మనసుకు చాలా బాధ అనిపించింది. ఇది ఖచ్చితంగా నేను స్పందించాలి, దీని మీద నేను మాట్లాడాలి, ఇది నా బాధ్యత అని నాకు అనిపించి మరి ఈరోజు మీతో దాని గురించి మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. మొదటగా ఆయన ఏం మాట్లాడారో ఒకసారి మీకు ఆ ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను, ఒకసారి విందాం. అలాగే మరి క్రీస్తు సంఘం అని ఇప్పుడు నేను ప్రజెంట్ వెళ్తున్న సంఘము క్రీస్తు సంఘం అన్నా. అక్కడ వాళ్ళు ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అంటున్నాడు. అంటే ఒక సహోదరి ఆయనకి ఫోన్ చేసి నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నానన్నా అంటే ఎందుకు వెళ్తున్నావు అక్కడికి అని అడుగుతున్నాడండి. మరి అక్కడ కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలి? క్రీస్తును విశ్వసించిన వాళ్ళు, క్రీస్తును నమ్మిన వాళ్ళు, ఏమండి క్రీస్తును స్వరక్షకునిగా స్వీకరించిన వాళ్ళు క్రీస్తు సంఘానికి కాకపోతే మరి ఇంకెక్కడికి వెళ్ళాలి? అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అడుగుతున్నారు. క్రీస్తు సంఘాన్ని చాలా అసహించుకుంటున్నట్లుగా ఆ ఎక్స్ప్రెషన్లో మనకు కనబడుతుంటుంది. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అంటున్నాడు. మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే చెప్తున్నాడు, చూద్దాం. వెళ్ళొద్దమ్మా, క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు. మీ దగ్గరలో ఎక్కడైనా హెబ్రోన్ చర్చి ఉంటే, హెబ్రోన్ చర్చి భక్సింగ్ గారి ఫెలోషిప్ ఉంటుంది కదా, భక్సింగ్ గారి ఫెలోషిప్ వెళ్ళి అంటే కొంచెం మర్యాద గౌరవంగా ఉంటది, అక్కడికి వెళ్ళి వాక్యం అయితే మన వాక్యం ఎటు వింటావు కదా, వాక్యం అయితే ఎటు మంది వింటావు కాబట్టి వాక్యం మనకు విను. చర్చికి అయితే మాత్రం హెబ్రోన్ చర్చి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళు, కొంచెం మర్యాదగా గౌరవంగా ఉంటది. ఈ క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దమ్మా, నీకు దగ్గరలో ఎక్కడైనా హెబ్రోను సంఘం ఉంటే అక్కడికి వెళ్ళు, అక్కడైతే కొంచెం మర్యాదగా గౌరవంగా ఉంటుందట. ఎవరికి మర్యాద, ఎవరికి గౌరవం అండి? ఎవరి గౌరవం కోసం, ఎవరి మర్యాద కోసం సంఘానికి వెళ్ళాలండి? ఎవరైనా క్రీస్తును గౌరవించటానికి, క్రీస్తును ఆరాధించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి కదండి సంఘానికి వెళ్ళాలి. క్రీస్తు సంఘానికి మాత్రం వెళ్ళొద్దట. ఎందుకు వెళ్ళొద్దు? క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళకూడదండి? భక్త సింగ్ గారి సహవాసానికి వెళ్ళొచ్చట. భక్త సింగ్ గారా అండి సంఘం కోసం ప్రాణం పెట్టింది? ఆయన అండి సంఘం కొరకు రక్తాన్ని చిందించింది? ఆయన సహవాసానికి వెళ్ళమని చెప్తున్నాడు, క్రీస్తు సహవాసానికి వెళ్ళొద్దని చెప్తున్నాడు. ఇది ఎక్కడ పోదండి? ఎంత ఆశ్చర్యంగా లేదు? మళ్ళీ ఎంత వ్యంగ్యంగా, ఎంత అసహనంగా క్రీస్తు సంఘాన్ని అసహించుకుంటూ మాట్లాడటం, ఇది చాలా తప్పండి. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్తున్న ఈయన ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదో కూడా చెప్పాలి. ఏదో మాట అనేసామంటే కుదరదు. కెమెరాలు ఉన్నాయి కదా, ఛానల్ ఉంది కదా, మైక్ ఉంది కదా, మన మాటలు కూడా వినేవాళ్ళు కొంతమంది అమాయకులు ఉన్నారు కదా అని ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడితే కుదరదు. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అన్న ఈ జాన్ పాల్ గారు ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదో కూడా చెప్పాలి. క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదట, ఎవరో ఒక వ్యక్తి సహవాసానికి మాత్రం వెళ్ళొచ్చట. మరి ఇదేం లాజిక్ అండి? నాకు అర్థం కాదు. మనుషులు ఎవరు కాదు కదండి సంఘాన్ని కట్టింది, మనుషులు ఎవరు కాదు కదండి సంఘం కొరకు రక్తాన్ని చిందించింది, ప్రాణం పెట్టింది. మరి మనుషుల సహవాసానికి వెళ్ళు, క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడం ఏంటండి? కాబట్టి క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడం కాదు, క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళకూడదో చెప్పాలి. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళాలో నేను చెప్తాను ఇప్పుడు మీకు. క్రీస్తు సంఘానికే ఎందుకు వెళ్ళాలి, క్రీస్తు సంఘముతోనే ఎందుకు సహవాసము కలిగి ఉండాలో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును అన్నాడు. చూడండి, దేవుడు అక్కడ ప్రభువు అన్నాడు మూల భాషలో. అంటే క్రీస్తు ప్రభువు, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. కాబట్టి క్రీస్తును ప్రేమించే వాళ్ళు, క్రీస్తును నమ్మిన వాళ్ళు, క్రీస్తును విశ్వసించిన వాళ్ళు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి. ఎందుకంటే సంఘం కొరకు రక్తాన్ని చిందించింది, ప్రాణాన్ని పెట్టింది క్రీస్తు. కాబట్టి కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చూడండి. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు అన్నాడు. చూడండి, సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి అప్పుడు అది క్రీస్తు సంఘం కాకుండా ఏమవుతుంది చెప్పండి? అప్పుడు సంఘానికి క్రీస్తు సంఘము అని పేరు ఉండకుండా మరి ఇంకేం పేరు ఉండాలి చెప్పండి? మరి ఇంకేమని పిలువబడాలి చెప్పండి? ఎందుకంటే క్రీస్తు సంఘము అంటే అంత ద్వేషం, ఎందుకంటే క్రీస్తు సంఘము అంటే అంత కోపం? సంఘము క్రీస్తుదని పిలువబడాలి కదా, ఎందుకంటే సంఘానికి శిరస్సు క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు సంఘము క్రీస్తు సంఘం కాకుండా ఇంకేమవుతుంది?
క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అంటారేంటి? తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? ఎఫెసీ పత్రిక కూడా చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి అటువంటి అప్పుడు క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దని చెప్తారేంటండి? సంఘానికి శిరస్సు క్రీస్తు అయితే సంఘము క్రీస్తుది అని పిలువబడాలి, క్రీస్తు సంఘము అని పిలువబడాలి. విశ్వాసులు, క్రీస్తుని విశ్వసించిన వాళ్ళు క్రీస్తు సంఘానికే వెళ్ళాలి. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడం ఏంటో నాకు చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా అనిపిస్తుందండి. మరి వీళ్ళు ఎలాగా క్రీస్తుకు పరిచారకులు అని చెప్పుకుంటున్నారు? వీళ్ళు ఎలాగా క్రీస్తుకి సేవకులు, సంఘ కాపురులు, సువార్థికులు, పెద్ద పెద్ద స్పీకర్లని మరి ఎలాగా వాళ్ళని వాళ్ళు మరి సమాజంలో పరిచయం చేసుకుంటున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు. సంఘానికి వెళ్ళొద్దు అంటున్నాడండి. ఆవిడ నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నానంటే ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దమ్మా అంటున్నాడు. ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి అంటే సంఘము కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు, సంఘం కొరకు రక్తాన్ని చిందించింది క్రీస్తు, సంఘానికి శిరస్సు క్రీస్తు. ఇంకా ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనం చూడండి. తన శరీరమును ద్వేషించిన వాడెవడునూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు అన్నాడు. చూడండి, సంఘమును పోషించి సంరక్షించేది ఎవరండి? క్రీస్తు. భక్త సింగ్ గారు కాదు కదండి, ఏ మనిషి కాదండి, ఏ వ్యక్తి కాదండి. సంఘాన్ని పోషించేది, సంఘాన్ని సంరక్షించేది క్రీస్తు. కాబట్టి క్రీస్తు సంఘానికి వెళ్ళాలి. అర్థమవుతుందండి? ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళాలో నేను బైబిల్ బట్టి చెప్తున్నాను. బైబిల్ ఆధారంగా, వచనాల ఆధారంగా, గ్రంథాధారంగా మీతో మాట్లాడుతున్నాను. ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళాలి అంటే సంఘాన్ని పోషించేది క్రీస్తు, సంఘాన్ని సంరక్షించేది క్రీస్తు. అలాగే కొలస్సీ పత్రిక 1:24 చూడండి. ఏమంటే క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అన్న ఈ జాన్ పాల్ అనే వ్యక్తి ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దో చెప్పాలి, ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదో చెప్పాలి. నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, చూసేవాళ్ళు ఉన్నారు కదా, వినేవాళ్ళు ఉన్నారు కదా, కెమెరాలు ఉన్నాయి కదా, స్టూడియో ఉంది కదా, ఏదో ఉంది కదా అని నోటుకొచ్చిందల్లా మాట్లాడితే కుదరదు. దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అందులోనూ సంఘం గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏమన్నాడండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో అన్నట్టు. చూడండి, సంఘము కొరకు పాట్లు పడింది ఎవరట? క్రీస్తు. సంఘము కొరకు పాట్లు పడింది, కష్టాలు పడింది, శ్రమలు పడింది క్రీస్తు. మరి అటువంటి అప్పుడు క్రీస్తు సంఘానికి కాకుండా ఇంకెక్కడికి వెళ్ళాలండి? క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడం ఏంటండి? ఇది ఎక్కడ బాదండి? అంటే క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అంటే క్రీస్తు దగ్గరికి వెళ్ళొద్దు అని, క్రీస్తును నమ్ముకున్న వాళ్ళని క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదండి. ఎక్కడికో హెబ్రోనుకు వెళ్ళాలట. హెబ్రోను అంటే ఏంటండి? హెబ్రోను అంటే అది ఒక ప్రాంతం పేరు. క్రీస్తు అంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుని పేరు, దేవుని కుమారుని పేరు, మన రక్షకుని పేరు. మరి ఆయన కట్టుకున్న సంఘం క్రీస్తు సంఘం అని పిలువబడకుండా ఇంకేమని పిలువబడద్ది? అక్కడికి వెళ్ళకూడదట. ఎంత హాస్యాస్పదంగా, ఎంత విచిత్రంగా మాట్లాడాడంటే ఆయన సంఘానికేమో హెబ్రోనుకు వెళ్ళాలంట ఆ సహోదరి, వాక్యం మాత్రం ఈయన చెప్పేది వినాలట. ఇది ఎక్కడ లాజిక్ అండి? వాక్యమేమో ఈయన చెప్పేది వినాలట, సంఘానికేమో హెబ్రోనుకు వెళ్ళాలట. ఏమండి మీరు అక్కడ ఆలోచిస్తే ఈ జాన్ పాల్ అనే వ్యక్తి హెబ్రోను సంఘాన్ని అవమానించాడు. అక్కడ హెబ్రోను సంఘాన్ని కించపరిచాడు. ఎలా అవమానించాడంటే హెబ్రోను సంఘానికి వెళ్ళండి, వాక్యం మాత్రం నేను చెప్పేది వినండి అంటున్నాడు. అంటే హెబ్రోను సంఘంలో వాక్యం వినొద్దనేగా, హెబ్రోను సంఘంలో వాక్యం లేదనేగా. మీకు అర్థమవుతుందా? వాక్యమేమో ఈయన దగ్గర వినాలట, సంఘానికేమో హెబ్రోనుకి వెళ్ళాలట. అంటే హెబ్రోన్లో వాక్యం లేదని చెప్పకనే చెప్పాడు. మరి ఈయన ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ చక్కగా నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నానన్నా అంటే వెళ్ళకమ్మా, అక్కడికి వెళ్ళొద్దు, క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అట. ఎందుకు వెళ్ళొద్దు? సంఘం క్రీస్తుది కాకపోతే ఇంకెవరిది? సంఘం క్రీస్తుదానికి పిలువబడకుండా ఇంకెవరిదని పిలువబడాలి? అసలు బైబిల్ చదువుతున్నారా? అసలు క్రొత్త నిబంధన గురించి ఏమైనా అవగాహన ఉందండి వీళ్ళకి? ఏంటి సోషల్ మీడియాలో ఫేమస్ అయినంత మాత్రాన వాళ్ళు చెప్పేవి నిజాలు అనుకోకండి. సోషల్ మీడియాలో అందరికీ పరిచయం అయినంత మాత్రాన వాళ్ళకి వాక్యం తెలుసని ఎప్పుడు క్రైస్తవులు అనుకోకండి. మీరు ఆలోచించండి. ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదో ఆయన చెప్పాలి నాకు, ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళాలో నేను చెప్తున్నాను ఇప్పుడు. ఎందుకు వెళ్ళాలంటే సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఆయన, సంఘానికి శిరస్సు ఆయన, సంఘాన్ని పోషించేది, సంఘాన్ని సంరక్షించేది క్రీస్తు. అలానే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చూడండి.
ఎఫ్ఎసీ పత్రిక 5వ అధ్యాయము 25-27 వచనం కలుపున చూడండి. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. దేని కొరకు? సంఘము కొరకు. కళంకమైనను ముడతయైనను లేనిదానిగా సంఘాన్ని నిలవబెట్టడానికి, పవిత్రపరచడానికి, పరిశుద్ధపరచడానికి తనను తాను సమర్పించుకున్నాడట క్రీస్తు. కాబట్టి క్రీస్తు సంఘానికి వెళ్ళాలి. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళాలి అంటే, ఇదిగోండి సంఘం క్రీస్తుది, సంఘాన్ని కట్టింది ఆయన, సంఘం కొరకు ప్రాణం పెట్టింది ఆయన, సంఘానికి శిరస్సు ఆయన, సంఘాన్ని పోషించేది, సంఘాన్ని సంరక్షించేది ఆయన, సంఘము కొరకు అనేక శ్రమలు అనుభవించింది ఆయన, సంఘాన్ని పరిశుద్ధపరిచేది ఆయన, పరిశుద్ధపరిచింది ఆయన, కళంకమైనను ముడతయైనను అటుది మరి ఏదైనను లేకుండా చేసింది ఆయన తన ప్రాణమిచ్చి. అందుకోసం తనను తాను సమర్పించుకున్నాడు. కాబట్టి సంఘము క్రీస్తుది. కాబట్టి సంఘము క్రీస్తు సంఘం అనే పిలువబడాలి. ఈరోజు వాక్యం తెలియకుండా, బైబిల్ చదవకుండా, క్రొత్త నిబంధన సంఘ సిద్ధాంతం తెలియకుండా, న్యూ టెస్టమెంట్ చర్చ్ డాక్ట్రిన్ తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఏమంటే క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్తున్నాడండి. ఎంత ధైర్యం అండి క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి. ఎంత పెద్ద క్రైమో తెలుసండి ఇది. చాలా పెద్ద క్రైమ్ అండి ఇది. జాన్ పాల్ గారు మీకే చెప్తున్నారు, మీరు మార్చుకోవాలి, మారు మనస్సు పొందాలి, లేదంటే మీకు 100% మీరు నరకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాక్య విరుద్ధంగా మీరున్నారు. సంఘాన్ని మీరు తోలనాడుతున్నారు, సంఘాన్ని మీరు ద్వేషిస్తున్నారు, సంఘాన్ని చాలా చులకనగా, క్రీస్తు సంఘాన్ని చాలా చులకనగా మాట్లాడుతున్నారు మీరు. అది పెద్ద అవసరం కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు. సంఘాన్ని తిరస్కరించటం అంటే క్రీస్తును తిరస్కరించటమే. క్రీస్తు సంఘమును తిరస్కరించటం అంటే, క్రీస్తు సంఘమును చులకనగా చూడటం అంటే క్రీస్తును చులకనగా చూడటమే. జాగ్రత్త అండి, హెచ్చరిస్తున్నాను. ఒక సేవకుడిగా, ఒక సువార్తకుడిగా మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఒక బాధ్యత కలిగిన సేవకుడిగా మీరు చెప్పాలి. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అన్నారంటే ఎందుకు వెళ్ళొద్దు మీరే చెప్పాలి. మరి మీరు క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళొద్దు అంటారో కూడా నాకు తెలుసు. ఎప్పటి నుంచి నా పాత చింతకాయ పచ్చడే. మీరు క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి మీరు వాడే కారణాలు నా చిన్నప్పటి నుంచి వినే కారణాలు అవన్నీ. అందరికి తెలిసిన కారణాలే. వాటిని స్వీకరించలేక క్రీస్తు సంఘము యొక్క మరి క్రమం, క్రీస్తు సంఘము యొక్క క్రమము మీకు సంతోషకరంగా ఉండదు గనక, క్రీస్తు సంఘము యొక్క సిద్ధాంతము, క్రీస్తు సంఘము యొక్క క్రమము మీకు వినోదాత్మకంగా ఉండదు గనక, మీకు కంఫర్ట్గా ఉండదు గనక, మీ ఇష్టాలకి, మీ సొంత కార్యాలకి, మీ సొంత ఆలోచనలకి సంఘము మీకు అనుమతి ఇవ్వదు గనక క్రీస్తు సంఘాన్ని మీరు ద్వేషిస్తారు. ఒకవేళ క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదు అన్న మీరు ఎందుకు వెళ్ళకూడదో చెప్పండి, ప్రశ్నించండి. క్రీస్తు సంఘంలో తప్పేంటో మీరు అడగండి, లేఖనాల ఆధారంగా ప్రశ్నించండి. క్రీస్తు సంఘము తప్పు అని ప్రూవ్ చేయండి. క్రీస్తు సంఘం ఎందుకు తప్పు అవుద్దండి? క్రీస్తు సంఘమే రైటు. గట్టిగా మాట్లాడితే సంఘము క్రీస్తుది, సంఘము కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు, కాబట్టి సంఘము క్రీస్తు సంఘం అనే పిలువబడాలి. తెలుసుకోవాలండి జాన్ పాల్ గారు. ఇకపోతే చాలామంది ఏమంటే క్రీస్తు సంఘాలు అని పేర్లు పెట్టేసుకుంటున్నారు. కానీ క్రీస్తు సంఘము ఎలా కొనసాగాలి, ఎలా నడిపించబడాలి, అది దాని క్రమం ఏంటనే తెలీదు. చాలామంది క్రీస్తు సంఘము అని పేరు పెడతారండి. దౌర్భాగ్యమైన విషయం ఏంటంటే సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు, అండ్ పెద్ద పెద్ద స్పీకర్లుగా పిలువబడుతున్న వాళ్ళు, అండ్ పెద్ద పెద్ద మరి ఒక సెలబ్రిటీ సేవకులుగా ఉన్నవాళ్ళు క్రీస్తు సంఘం అని పేర్లు పెట్టారు. కానీ వాళ్ళకి క్రీస్తు సంఘము తాలూకా క్రమం తెలీదు, క్రీస్తు సంఘం యొక్క డాక్ట్రిన్ తెలీదు. క్రీస్తు సంఘం అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అది క్రీస్తు సంఘం అయిపోదండి. జాగ్రత్తగా వినాలి. క్రీస్తు సంఘం అని బోర్డు పెడితే క్రీస్తు సంఘం అయిపోదు. అది అపోస్తుల క్రమంలో నడిచేది అయి ఉండాలి. అది క్రీస్తు ప్రభు ఇచ్చిన క్రమంలో నడిచేది అయి ఉండాలి. అది వాక్యానుసారమైన సంఘం అయితేనే అప్పుడు అది క్రీస్తు సంఘంగా పిలువబడితే చెల్లుతుంది. అది వాక్యానుసారంగా లేకుండా క్రీస్తు సంఘము అని పిలువబడినా అది క్రీస్తు సంఘము కాదు. ఈ మధ్య చాలామంది క్రీస్తు సంఘము క్రీస్తు సంఘము క్రీస్తు సంఘం అని రాసేస్తున్నారు అంతే. మరి క్రీస్తు సంఘము అని నువ్వు అనుకుంటున్నప్పుడు అది క్రీస్తు చెప్పినట్లుగా నడుస్తుందా లేదా అది కూడా చూడాలి. క్రీస్తు చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోనిది క్రీస్తు సంఘము అని పేరు పెట్టినా అది క్రీస్తు సంఘము కాదు. మరి నా ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు కానీ ఫాలో అవ్వని వాళ్ళు కానీ ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇది ఆయన వరకు షేర్ అయ్యేలాగా చూడండి. మీరు కూడా ఆలోచించండి. సంఘము క్రీస్తుది. నేను మరలా రిపీట్ చేస్తున్నానండి, ఎందుకు క్రీస్తు సంఘానికే వెళ్ళాలి, ఎందుకు క్రీస్తు సంఘమే నిజమైన సంఘము అంటే
సంఘము కొరకు ప్రాణం పెట్టింది క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తు, సంఘాన్ని పోషించేవాడు సంరక్షించేవాడు క్రీస్తు, సంఘము కొరకు అనేక పాట్లు శ్రమలు పడింది క్రీస్తు. ఏమండి, సంఘమును పరిశుద్ధపరచటానికి ముడత అయినను కళంకమైనను అట్టిది మరి ఏది అయినను లేకుండా తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవడానికి సంఘము కొరకు తనను తాను సమర్పించుకున్నది క్రీస్తు. పౌలు గారు కూడా రోమ 16:16లో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అన్నాడు. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళాలో ఇన్ని విషయాలు చెప్పాను. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళకూడదో జాన్ పాల్ గారు చెప్పాలి. ఒక మాట అంటే సరిపోదు, మాట అనేది సూరుకుంటే సరిపోదు. క్రీస్తు సంఘం మీద అనవసరంగా ద్వేషం పెంచుకొని, మనకు అనుకూలంగా సంఘం ఉండదని, మనకు నచ్చినవన్నీ అక్కడ చేయడానికి కుదరదని క్రీస్తు సంఘాన్ని ద్వేషిస్తే క్రీస్తుని ద్వేషించినట్లే. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళకూడదో చెప్పాలి, క్రీస్తు సంఘంలో ఉన్న తప్పులేంటో చెప్పాలి. ధైర్యం ఉంటే, సబ్జెక్ట్ ఉంటే క్రీస్తు సంఘం ఎందుకు చెడ్డదో, ఎందుకు క్రీస్తు సంఘానికి వెళ్ళకూడదో చెప్పాలి. మీరు గుడ్డివారై ఉండి గుడ్డివారికి దారి చూపిస్తున్నారు. ఒక సహోదరి చక్కగా చెప్పారు, నేను క్రీస్తు సంఘానికి వెళ్తున్నానన్నా అని. క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దమ్మా, అక్కడికి ఎందుకు వెళ్తున్నావమ్మా? మరి ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికో వెళ్ళాలట. అక్కడికి వెళ్తే గౌరవంగాను మర్యాదగాను ఉంటుందట. ఎవరికి గౌరవము, ఎవరికి మర్యాద? అంటే మనకి ఎక్కడ గౌరవం దొరుకుతుందో, మనకి ఎక్కడ రెస్పెక్ట్ ఉంటుందో, మనకి ఎక్కడ మర్యాద ఉంటుందో అక్కడికి వెళ్తే ఆ సంఘం మంచిదా? సంఘానికి వెళ్ళేది మన గౌరవం కోసమా, మన మర్యాద కోసమా, క్రీస్తుని తండ్రిని ఆరాధించడం కోసమా? కాబట్టి జాగ్రత్త అండి. మరి ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. ఇది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. మాట్లాడడం నా బాధ్యత. క్రీస్తు సంఘ సువార్థికుడిగా క్రీస్తు సంఘాన్ని తప్పు అన్నప్పుడు, క్రీస్తు సంఘానికి వెళ్ళొద్దు అని మాట్లాడుతున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత నాకుంది. ఆ బాధ్యతతోనే, ఆ బాధతోనే మిమ్మల్ని ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా హెచ్చరిస్తున్నాను. మీరు దేవుని సన్నిధిలో క్షమాపణలు చెప్పి వాక్యం చదివి క్రీస్తు సంఘము తాలూకా ప్రాముఖ్యతను నేర్చుకోండి. లేదంటే నరకానికి వెళ్ళిపోతారు. ఇంతవరకు నేను మాట్లాడిన ఈ మాటల్లో క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళాలి, ఎందుకు క్రీస్తు సంఘము వాక్యానుసారమైన సంఘము, ఎందుకు క్రీస్తు సంఘమే నిజమైన సంఘము అనేది నేను మాట్లాడాను. ఇది మీకు కరెక్ట్ అనిపిస్తే దయచేసి మరి ఈ వీడియో మరింత మందికి చేరువవడం కోసం లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ముఖ్యంగా అది మాట్లాడినటువంటి ఆ జాన్ పాల్ గారు అనే వ్యక్తికి షేర్ చేయండి. అతను చూడాలి, నాకు సమాధానం చెప్పాలి. క్రీస్తు సంఘానికి ఎందుకు వెళ్ళకూడదో ఆయన చెప్పాలి. ఆయన దగ్గర ఉన్న లేఖనాల ఆధారం ఏంటో నాకు చెప్పాలి. నోరు ఉంది కదా, మైక్ ఉంది కదా, కెమెరా ఉంది కదా, వినేవాళ్ళు ఉన్నారు కదా అని మాట్లాడేస్తే కుదరదు. అందరికీ వందనాలండి.